సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మంచు మోహన్ బాబు' గారి ఇంట్లో వివాదం అనేది వెబ్ సిరీస్‌లా అలా ట్విస్ట్‌లో, టర్న్స్‌తో అన్నీ కూడా ఉండి మనం నడుస్తూ చూస్తూ ఉన్నాం సార్. మొన్న 'పంచదార' ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఆ ఇష్యూ పైన మనోజ్ గారి మదర్ నిర్మలాదేవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక లేఖ రిలీజ్ చేశారు పోలీసులకు. ఇక్కడ విష్ణు తప్పేమీ లేదు. అది మనోజే క్రియేట్ చేశాడు. విష్ణు కేవలం కేక్ తీసుకొని వచ్చాడు. ఆ గ్యాంగ్‌తో వచ్చిన ఆ వీడియో ఫుటేజ్‌ని అనవసరంగా యూజ్ చేసుకున్నాడు మనోజ్ అని చెప్పేసి ఆమె పైన అలిగేషన్ చేశారు. ఆవిడ పైన కాదండి, ఆవిడ అలిగేషన్ చేశారు. అవును, మనోజ్ పైన ఆవిడ అలిగేషన్ చేశారు. అయితే ఈ లేఖ టైప్ చేసి ఉంది, కింద ఆవిడ సంతకం పెట్టి ఉంది. ఇది ఆవిడే రాశారా ఉద్దేశపూర్వకంగా, లేదు ఎవరో టైప్ చేసి తీసుకెళ్లి సంతకం పెట్టించుకున్నారా అనేది బయటకు రావాల్సి ఉంది. ఓకే. ఈ లెటర్ చూసి చాలా మంది మనోజ్ దొరికేశాడు అనేసి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు అతను లేడు ఊళ్ళో, వస్తాడు రేపు ఎప్పుడో, ఈ రోజే రావచ్చేమో. వచ్చిన తర్వాత తన అభిప్రాయం ఏంటనేది తను చెప్పాలి కదా. అవును. రెండోది, వీళ్ళు కొంత CCTV ఫుటేజ్ కూడా ప్రదర్శిస్తున్నారు. విష్ణు లోపలికి వెళ్ళి ఒక బాక్స్ ఏదో ఆవిడకి ఇస్తున్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంది. ఆ బాక్స్లో కేక్ ఉంది, ఆవిడ బర్త్డే సందర్భంగా. నిజానికి మొన్న పంచదార వివాదం జరిగింది కూడా ఆవిడ బర్త్డే ఫంక్షన్లో భాగంగా జరుగుతున్న సెలబ్రేషన్స్ మీద ఆయన తట్టుకోలేక పంచదార పోసాడని కదా గొడవ. ఇప్పుడు ఆయన వెళ్ళి కేక్ ఇస్తున్నాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. అయితే ఆయన వచ్చి కేక్ ఇచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత ఈ సెలబ్రేషన్ జరుగుతూ ఉండగా ఆయన దానిలో పంచదార పోసి ఉండొచ్చు కూడా. ఆయనే పోసుంటాడనే ఉంది. వాళ్ళ అంటే వీళ్ళ బౌన్సర్లు అందరూ వాళ్ళతోనే ఉన్నారు కదా, ప్రైవేట్ ఆర్మీ. ఈ ప్రైవేట్ ఆర్మీ నుంచి జరిగిన కార్యక్రమం కావచ్చు అది. కాబట్టి ఇది పూర్తిగా నమ్మలేని పరిస్థితి. అంటే ఆవిడ కండిషన్ ఏంటి? ఇప్పుడు మనోజ్ ఆల్రెడీ ఒక ఆరోపణ చేస్తున్నాడు, నా తండ్రి మంచు విష్ణు కంట్రోల్లో ఉన్నాడు అని. సో ఇప్పుడు మదర్ కూడా వాళ్ళ కండిషన్లో ఉంది అనేది ఆయన మాట్లాడతాడు వచ్చి. వాళ్లే లెటర్ రాయించి బలవంతంగా సంతకం పెట్టించారు అనేది మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, దీని మీద సర్వేలు నిర్వహిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ల వాళ్ళు. ఆవిడ ఓపెన్గా తన కొడుకు తప్పు చేశాడు అని మాట్లాడుతున్న సమయంలో, అంటే మంచు విష్ణు అలా దౌర్జన్యపూరితంగా వ్యవహరించలేడు, ఇది తన ఇల్లు కూడా, తనకు కూడా ఇంట్లో భాగస్వామ్యం ఉంది అని కూడా ఉంది ఆ వాక్యం ఆ లెటర్లో. అంటే ఇప్పటివరకు భాగస్వామ్యాల గురించి ఎవరు మాట్లాడలేదు. ఇంత గొడవ జరుగుతున్నా ఫస్ట్ టైం ఆవిడ ఎక్నాలెడ్జ్ చేశారు ఆ లెటర్లో, ఆవిడే రాసుంటే. సో ఈ వాక్యం నుంచి ఇది విష్ణు రాయించిన లెటర్ అనేది ఒక అభిప్రాయం ఫ్రేమ్ అవుతోంది. అయితే దీని మీద జరుపుతున్నటువంటి సర్వేల్లో దాదాపుగా ఎక్కువ శాతం మంది మనోజ్కు అనుకూలంగా ఈ ఒపీనియన్ పోల్స్లో నెంబర్లు కనిపిస్తున్నాయి. 3-4 వెబ్సైట్ల వాళ్ళది వెరిఫై చేస్తే మనోజ్కు అనుకూలంగా ఉన్నారు తప్ప పబ్లిక్ విష్ణుకు అనుకూలంగా లేరు. అంటే ఆధిపత్య వర్గంగా విష్ణుని చూస్తోంది ప్రపంచం. ప్రతి ఇంట్లోనూ ఒక ఆధిపత్య వర్గము, అణిచివేతకు గురయ్యే వర్గం ఉంటుంది. అంటే ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 పిల్లల్లో ఎవరికో ఒకళ్ళకి ఎక్కువ ప్రేమ దక్కుతుంది, కొంతమంది కొంచెం సఫకేట్ అవుతూ ఉంటారు. ఈ సఫకేట్ అవుతున్న వాళ్ళని టార్గెట్ చేయటం కూడా జరుగుతుంది. ఆస్తి పంపకాలప్పుడు కూడా ఇదే గొడవలు జరుగుతాయి. అంటే ఒకళ్ళని కొంచెం వివాదాస్పద వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ వివాదాస్పద వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తున్న వాడికి తక్కువ దక్కుతుంది చివరిలో. నిజానికి ఎవరైతే కూల్గా ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది. ఇది సమాజంలో జరిగేటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అంటే అతను కూల్గా ఉంటున్నాడు, మొత్తం వ్యవస్థని తనే కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. మంచు విష్ణుని నెమ్మదిగా ఐసోలేట్ చేయగలిగాడు. మనోజ్ని ఐసోలేట్ చేసినట్టుగా ఒక భ్రమ కల్పించాడు ఆయన. భ్రమ కాదు, అది నిజమే అనిపించేలాగా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఏదో చూరు పట్టుకుని వేలాడుతున్నాడు ఆ ఇంటికి అన్నట్టుగా కనిపిస్తోంది వాతావరణం.
అంటే మోహన్ బాబు గారు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాడు, నా ఇంట్లో నువ్వు ఉండొద్దని. కాబట్టి అతనికి ప్లేస్ లేదు, నేనే టోటల్గా చూసుకుంటున్నాను అనేది విష్ణు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. ఆ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగానే ఈ లెటర్ కూడా ఆయనే రాసి ఆయనే డిజైన్ చేసి, అమ్మాయి వివాదాలన్నీ సమసిపోవాలంటే నువ్వు సంతకం పెట్టాలి దీని మీద అంటే, ఆవిడ చదవకుండా కూడా నమ్మకంతో సంతకం పెట్టి ఉండొచ్చు. అవును. ఏమోలే సర్దుబాటు జరిగిపోతే మంచిదే కదా, అందరూ ఒకే చోట ఉంటారు పిల్లలందరూ అని. అలా ఒక లెటరు ఏదో పద్ధతిలో అది ఆవిడ సంతకమే అనుకుందాం, ఫోర్జరీ అనే మాట కూడా వినిపిస్తోంది. ఫోర్జరీ అనే అనుకోనక్కర్లేదు, ఆవిడతోనే సంతకం పెట్టించారు, పెట్టిన సంతకాలు ప్రతిదీ ఇంటెన్షనల్గా పెట్టారని అనుకోనక్కర్లేదు. ఓకే. రకరకాల ప్రలోభాలకు గురి చేసి కూడా ఇలాంటి కేసుల్లో సంతకాలు పెట్టిస్తారు. అలా జరిగి ఉండొచ్చు, ఆవిడని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకుని ఆవిడతో ఆ సంతకం పెట్టించి ఆ కాగితం అక్కడ సమర్పించారు, అయిపోయింది. అది సర్క్యులేషన్లో పెట్టారు. ఇప్పుడు అది వాంటెడ్గానే సోషల్ మీడియాలోకి వాళ్ళు లీక్ చేశారు. అంటే దీని మీద కొంత గొడవ జరగాలి, అతను రియాక్ట్ అవ్వాలి, అతను వైలెంట్గా రియాక్ట్ అయితే క్రైమ్ అతని వైపు ఎగుడుతుంది, అతన్ని పోలీసులు టార్గెట్ చేస్తారు. ఇది ప్రోగ్రామ్ స్కీమ్ అయి ఉండొచ్చు. ఓకే. ఈ స్కీమ్లో భాగంగానే లెటర్ బయటకు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే పబ్లిక్ టువర్డ్స్ మనోజే ఉన్నారు ఇప్పటికీ. ఉండటానికి రీజన్స్ ఇవి. ఉండటానికి రీజన్స్ ఏంటంటే అతను ఆధిపత్య వర్గంగా కనిపిస్తున్నాడు విష్ణు, ఇతను అణచివేతకు గురవుతున్నటువంటి సెక్షన్గా కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి. అందుకని ఈ లెటర్ మదర్ రాసింది, అతని మదర్ రాసింది అని చెప్పి నొక్కి వక్కాణించటం పట్ల కూడా జనాల్లో చిరాకు ఉంది. ఎందుకంత నొక్కి చెప్తున్నారు అంటే ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్, ఇలా మాట్లాడమని ఛానల్స్ కూడా వీళ్ళే ఫండ్ చేసి ఉంటారు అని పబ్లిక్ మాట్లాడుకుంటోంది. అలా విష్ణు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ రెండో కొడుక్కి అన్యాయం చేసినట్టుగానే కనిపిస్తోంది సన్నివేశం అనే అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు దాన్ని రూల్డ్ అవుట్ చేయటమో లేకపోతే చెరిపేయటమో సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఈ వివాదానికి ఇదేదో ముగింపనో లేకపోతే టోటల్ ఫ్యామిలీ ఒకవైపు ఉంది, ఇతను ఒక్కడే ఒకవైపు ఉన్నాడు అని అనుకోవటానికో ఆస్కారం లేని పరిస్థితి. మనోజ్ వస్తాడు, ఈరోజు సాయంత్రమో రేపో వస్తాడు, దీని మీద స్పందిస్తాడు, డెఫినెట్గా ఖండిస్తాడు, ఇది ఫ్యాబ్రికేటెడ్ అంటాడు, ఇది ఆయన విష్ణు క్రియేషను అని చెప్పచ్చు. తద్వారా వాళ్ళ ప్రతిష్టను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అతను చేస్తాడు, అతని మీద వీళ్ళు దాడి చేస్తారు. అంటే ఫైనల్గా అతనికి ఈ ప్రాపర్టీలో అతని రోల్ ఏంటి అనేది క్లారిటీ లేనంత కాలం అతను గొడవ చేస్తూనే ఉంటాడు. ఆ గొడవని వీళ్ళు అతను దుందుడుకు చర్యలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఇది జరుగుతుంది ఈ ప్రక్రియ, ఏ ఇంట్లోనైనా జరిగేది అక్కడ జరుగుతుంది. కాకపోతే సెలబ్రిటీస్ కాబట్టి, టోటల్ ఫ్యామిలీ ప్రపంచానికి తెలుసు కాబట్టి నోన్ ఫేసెస్ అవటం వలన జరుగుతున్నటువంటి గొడవ ఇది అంత తేలిగ్గా అయ్యే గొడవ కాదు, ఇంకా డెఫినెట్గా టైం తీసుకుంటుంది. విష్ణు వదులుకోవడానికి సిద్ధంగా లేడు దేన్ని, అందుకని అతను టైట్ చేసి కూర్చున్నాడు, ఇతనేమో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది స్పష్టంగా కనిపిస్తోంది, అంత ఈజీగా సమసిపోయే గొడవ అయితే కాదు. ఓకే సార్. అంటే నిర్మలాదేవి గారు సార్ ఇలా లెటర్ రూపంలో కాకుండా బయటకు వచ్చి మీడియా పరంగా మాట్లాడే అవకాశం పరిస్థితి ఏమన్నా ఉందంటారా సార్? అంటే మాట్లాడించవచ్చు కూడా, అలా మాట్లాడించిన సందర్భాలు కూడా చూసాం గతంలో. ఆ తర్వాత ఎప్పుడో నా ఇంటెన్షన్ లేకుండానే నన్ను బలవంతంగా మాట్లాడించారని చెప్పిన సందర్భాలు కోర్టుల్లోనే పోలీసులు ఒక వ్యక్తిని తీసుకెళ్లి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు జడ్జి గారి దగ్గర, మేజిస్ట్రేట్ దగ్గర పెట్టి, మేజిస్ట్రేట్ రికార్డ్ చేస్తాడు. ఇది మొత్తం అందరినీ బయటకు పంపించేసి మొత్తం డోర్స్ వేసేసి జడ్జి, గుమస్తా, ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతనే ముగ్గురే ఉంటారు. నేర అంగీకారము అంటారు, నేర అంగీకార పత్రము అని అది కన్ఫెస్ అవుతాడు. అది మొత్తం రికార్డ్ చేస్తారు. అది చెప్పినప్పటికీ కోర్టు ట్రయల్ జరిగేటప్పుడు, కేసు ట్రయల్ జరిగేటప్పుడు నువ్వు బలానా రోజు కన్ఫెస్ అయ్యావు కాబట్టి నేను శిక్ష ఇస్తానంటాడు జడ్జి గారు. లేదండి, ఆ రోజున పోలీసులు నన్ను చంపేస్తారని బెదిరించి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించారు, అంతే తప్ప నాకు ఆ స్టేట్మెంట్కి ఏ సంబంధం లేదు, నేను కంటెస్ట్ చేయదలుచుకున్నాను అనే హక్కు ఉంది అది.
కోర్టు అడ్మిట్ చేసి తీరాలి. ఇమ్మీడియట్గా వాడికి కంటెస్ట్ చేసుకోవడానికి ఒక లాయర్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కోర్టుకు ఉంటుంది. ఓకే. అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు ఆవిడ రేపు పొద్దున ఈ రోజున విష్ణు ముందు నిలబడి